బాబు గారు బీసీ డిక్లరేషన్ పక్కన పెడితే అది వాళ్ళ ఆలోచన, దాన్ని తప్పుపట్టాల్సిందేం లేదు. అందులో మంచి చెడు ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసుకున్నాను. అయితే మాస్టర్ స్ట్రోక్ నిన్న రాత్రి నేను ఒక వీడియో చేశాను. 50 ఏళ్లకే పెన్షను, అది కూడా 4000 రూపాయల పెన్షన్ అని. అయితే ఇక్కడ వాళ్ళ పత్రికలు చదువుతుంటే అర్థమవుతున్నది ఏంటి అంటే బీసీలకు మాత్రమే 50 ఏళ్ళు అనేది, మిగతా వాళ్ళకి 65 ఏళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి 60 ఏళ్ళు చేశాడు. ఇప్పుడు 50 ఏళ్లకే అన్నటువంటి. ఒకప్పుడు జగను బీసీలకి 45 ఏళ్లకే పెన్షన్ అంటే 2019 ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో వెటకారం చేసింది తెలుగుదేశం పార్టీ. జగను దాన్ని మార్చేసి ఈ చేయూత స్కీమ్ తీసుకొచ్చారు. వాళ్ళందరికీ ఈ నెలకి 1500 రూపాయలు చొప్పున ఇట్లా 18,000 ఇస్తాను అని చెప్పేసి, అదే ఇప్పుడు ఆ స్కీమ్ కింద డబ్బులు ఇస్తున్నటువంటిది. అయితే 45 ఏళ్ళకి పెన్షన్ అని దాన్ని విక్రించారు. ఇప్పుడు వచ్చేటప్పటికి 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు. మంచిదే, 50 ఏళ్ళకి బీసీలకు పెన్షన్ ఇస్తామని. అయితే ఈ 4000 పెన్షన్ అన్నటువంటిది అందరికీనా బీసీలకి మాత్రమేనా? పెన్షన్ 50 ఏళ్ళకన్నది ఒక్క బీసీలకు మాత్రమే అని చెప్పారు. ఓకే, అది ఒక ఆస్పెక్ట్. మరి మిగతా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీలు ఏం చేశారు పాపం? అది ఒక కాన్సెప్ట్. ఇస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందరికీ ఇవ్వాలి కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పోని, ఎందుకంటే ఓసీలు అంటే మనకి అందరూ కూడా దొంగల కింద ఫీల్ అవుతుంటాం కాబట్టి. బీసీలకు 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇవ్వరా? ఒక ఆస్పెక్ట్. రెండోది, పెన్షన్ అనేటువంటిది 4000 రూపాయలు అనేది అందరికీనా ఒక బీసీలకేనా? అందరికీ అనినే అనుకుంటున్నాను నేను, లేదా ఒక బీసీలకేనా అంటే అందరికీ అనినే ఇప్పటికీ భావిస్తున్నాను. అదేదన్నా ఉంటే కన్ఫ్యూజన్, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో చేసుకొచ్చింది మేము వచ్చిన 100 రోజుల్లోపోయినే 1500 ఇచ్చేస్తాం, అట్లాగే బైకులు ఇచ్చేస్తాం, తర్వాత దాని పేరేంటి అందరికీ డిగ్రీ చదివితే ఎంత ఇస్తాం, ఇవన్నీ చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారు. అట్లా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే ఆ తర్వాత ప్రజలు నష్టపోతారు. కాబట్టి ముందే స్పష్టత ఇస్తే బాగుంటుంది.